ఐఏఎస్ సంబంధించి ఒక స్టూడెంట్ ఐఏఎస్ అవ్వాలి అనుకుంటే ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు నేను నా యొక్క అనుభవంలోంచి ఈ గురుకులం అనే కాన్సెప్ట్ తోటి నేను ఇదిగో ఇలా ఐఏఎస్ అవ్వచ్చు అనే ఒక పిరమిడ్ని తయారు చేశానండి. ఈ పిరమిడ్లో కనుక మీరు ఒక్కో దశ దాటుకుంటూ వెళ్తే ఐఏఎస్ అవ్వచ్చు అనేది నాకున్న ఒక అభిప్రాయం అండి. అందులో మొదటి దశ మీరందరూ కూడా ఐఏఎస్ అవ్వాలి అంటే ఇక్కడ ఐఏఎస్ ఉంది అనుకుంటే మీరేం చేస్తారంటే ఇక్కడి నుంచి ఉన్నారు మీరండి డైరెక్ట్గా జంప్ అయిపోదాన్ని చూస్తారండి. ఎవరైతే అలా డైరెక్ట్గా జంప్ అయిపోవాలని చూస్తున్నారో వాళ్ళు ఎప్పటికీ ఐఏఎస్ అవ్వలేరని డిసైడ్ అవ్వండి. అందుకని జంపింగ్లు మానేసి ఎలా ప్రిపేర్ అవ్వాలని చూస్తే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో ఎన్సీఆర్టీ 6th to 10th క్లాస్ చదవాలి. కాస్త అటు ఇటుగా 2.5 నెలల నుంచి 3 నెలల టైం పడుతుంది. అది కూడా నోట్స్ మేకింగ్ చేస్తే, అంటే 3 నెలల కాలం మీ జీవితంలో హర్రీ అవ్వకుండా, కంగారు పడకుండా, కింద మీద పడిపోకుండా, ఏదో ఏదో నొల్లేసుకోవాలని కంగారు పడకుండా, ఇది అసలైన దశ అని గుర్తించి కాన్సెప్ట్స్ యొక్క బేసిక్స్ కానీ, టెర్మినాలజీ కానీ, కాంప్రహెన్షన్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, ఈజీ టు అండర్స్టాండ్ కానీ, ఆర్డర్లో సబ్జెక్ట్ నేర్చుకోవడం కానీ ఈ దశలో జరుగుతుందని డిసైడ్ అవ్వు. నేను ఈ ఒక్క దశ ఎలా చెయ్యాలి అని 10 క్లాసులు చెబుతాను. దిస్ ఐ వాంట్ టు కన్వే. ఈ మొదటి దశ 3 నెలల పాటు నువ్వు ఎలా చదవాలో నేను 10 into గంటన్నర, ఎన్నైతే అన్ని క్లాసులు అన్ని గంటన్నరలు అంటే దాదాపు 15 గంటలు చెప్తాను. ఎన్సీఆర్టీ 6 నుంచి 10వ తరగతి వరకు ఎలా చదవాలి, ఎన్సీఆర్టీ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఎన్సీఆర్టీ టెర్మినాలజీ ఎలా ఉంటుంది, ఎన్సీఆర్టీ ఏ విధంగా ఉంటుంది, ఎన్సీఆర్టీ నుంచి ఓల్డ్ క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి, పూసగుచ్చినట్టు 3 నెలల పాటు మీరు ఏం చెయ్యాలో ఈ గురుకులంలో మీరు జాయిన్ అయినందుకు మీకు నేను ఇచ్చే ఒక గిఫ్ట్ ఈ 15 గంటల 10 క్లాసుల అత్యున్నతమైన ఒక ప్రోగ్రామ్ అండి. కాకపోతే నాకు 10 గంటలు చెప్పడం 2 నిమిషాల పని, కానీ మీరు 3 నెలలు దాన్ని చదవాలి. మీరు ఆదరాబాదరాగా రాత్రికి రాత్రి అన్ని చదివేయాలనుకున్నా ఎలా అనుకున్నా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఓ పక్కన టెర్మినాలజీ వస్తుంది, ఓ పక్కన కాన్సెప్ట్స్ వస్తుంది, ఓ పక్కన అవగాహన వస్తుంది, ఓ పక్కనేమో భావ వ్యక్తీకరణ వస్తుంది, ఓ పక్కనేమో సులభంగా సబ్జెక్ట్ అర్థమవుతుంది, ఓ పక్కనేమో సబ్జెక్ట్ ని ఒక క్రమ పద్ధతిలో నేర్చుకుంటావు. 6వ తరగతి పిల్లవాడు 10వ తరగతి పిల్లవాడిగా ఎదిగేంత వరకు ఎలాగైతే ఒక్కటొక్కటిగా హిస్టరీని, జాగ్రఫీని, సైన్సెస్ ని నేర్పాలని ఎన్సీఆర్టీ తప్పిస్తోందో, ఇండియన్ గవర్నమెంట్ తప్పిస్తోందో, విద్యాశాఖ తప్పిస్తోందో అలా 3 నెలలు తప్పించవయ్యా. ఈలోగా నువ్వు 2వ దశలోకి ఎంటర్ అవుతావు. ఏదో గర్భంలో ఉన్న శిశువు పిండస్థ దశ నుంచి ఇంకో దశకు అయినట్టుగా ఈసారి 2వ దశలో ఎన్సీఆర్టీ 11th and 12th క్లాస్ ని 1.5 month చదువు. ఇక్కడ కూడా నువ్వేం చేయాలంటే 1.5 month చదువు, అంతేగాని దానిలో అయిపోవాలనుకోకు. ఇక్కడ స్పెషలైజ్డ్ రీడింగ్ స్టార్ట్ అవుతుంది. స్పెషలైజ్డ్ రీడింగ్ అంటే అర్థం ఏమిటి సార్? ఇక్కడ కాన్సెప్ట్స్ బేసిక్ గా చదువుతావు నువ్వు. చాలా మంది అడుగుతారు నన్ను,
సార్ ఎన్సీఆర్టీలో 6th క్లాసులో లేదా 8th క్లాసులో ఏదో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ సంబంధించిందో లేదా 1857 రిపోర్ట్ సంబంధించిందో కొంత వచ్చేసింది సార్, ఢిల్లీ సుల్తానేట్ గురించి కొంత వచ్చేసింది సార్, మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాడు సార్, 2 సార్లు చదవాలా, చదివి తీరాలి. ఇక్కడ కవర్ చేసిన పాయింట్లను ఇక్కడ కవర్ చేయడు సార్, చదువు అర్థమవుతుంది నీకు. స్పెషలైజ్డ్ రీడింగ్ అంటే అర్థం అది. అంటే హిస్టరీలో 1857 రివోల్ట్ లో ఏమేమి బేసిక్స్ ఉంటాయో, ఢిల్లీ సుల్తానేట్ కి సంబంధించి ఏమేమి బేసిక్స్ ఉంటాయో, మొఘల్స్ కి సంబంధించి ఏం బేసిక్స్ ఉంటాయో ఇక్కడ చెప్తాడు. ఆ బేసిక్స్ మీద బిల్డ్ అయిన స్పెషలైజ్డ్ రీడింగ్, వాళ్ళ ఆర్ట్ కి ఏం కాంట్రిబ్యూట్ చేశారు, కల్చర్ కి ఏం కాంట్రిబ్యూట్ చేశారు, ఇండియన్ సివిలైజేషన్ కి ఏం కాంట్రిబ్యూట్ చేశారు, వాళ్ళు ఇండియన్ సిస్టమ్ ఎలా డిస్టర్బ్ చేశారు, ఇండియన్ రిలీజియస్ సిస్టమ్ ఎలా డిస్టర్బ్ చేశారు, ఇండియన్ టెంపుల్స్ ఎలా డిస్ట్రక్ట్ చేశారు, ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఇలాంటి వాటికి సంబంధించిన స్పెషలైజ్డ్ రీడింగ్ లోకి వెళ్ళడానికి మీకు బేస్ ఎన్సీఆర్టీ ఫస్ట్ ఫేజ్ లో ఇస్తుంది తమ్ముడు. సెకండ్ ఫేజ్ లోకి వచ్చేసరికి చెల్లాయి నీకు ఆటోమేటిక్ గా స్పెషలైజ్డ్ రీడింగ్ వచ్చింది. నువ్వు ఇది స్కిప్ చేసి ఇది చదువుతాను అంటే అర్థం ఏంటంటే నీ కాన్సెప్ట్ ఫుల్ గా ఇక్కడ పడకుండా నేరుగా వెళ్ళిపోతున్నావు. పైగా యూపీఎస్సి స్టాండర్డ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఇది కాదు యూపీఎస్సి స్టాండర్డ్, ఇది. కానీ విచిత్రం ఏంటంటే యూపీఎస్సీలో అప్పుడప్పుడు ఎక్కడి నుంచి కూడా బిట్లు వస్తాయి, బిట్లు వేరు స్టాండర్డ్ వేరు. ప్రిపరేషన్ లో కీలక దశ ఇది. నోట్స్ మేకింగ్ లో మొత్తం మెలకువల పట్టుబడతాయి. చాలా మంది నోట్స్ మేకింగ్ లో చేసేది ఏంటంటే ఒక రోజు రాస్తారండి, ఒక్క రోజు రాస్తారు, వెంటనే నాకు మెసేజ్లు పెడతారు, వెంటనే ఏమండి అంతా రాయాలా కొద్దిగా రాయాలా, ఇటు ఒక రోజు రాస్తేనే అర్థమైపోతుందా నీకు? ఒక రోజు నువ్వు ఏ కారణం చేతనైనా కారు తీసుకుని ఫస్ట్ డే నాడు నువ్వు డ్రైవ్ చేయడానికి వెళ్ళావనుకో, ఆ రోజు నీకు మొత్తం అలవాటైపోతాయా? ట్రై 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 డ్రైవ్ డ్రైవ్ డ్రైవ్. కొన్ని రోజులు డ్రైవ్ చేయి, కొండలెక్కుతావు, గుట్టలెక్కుతావు, కింద పడతావు, మీద పడతావు. అరే బాబా, నోట్స్ ని 10 రోజుల వరుసగా కూడా రాయకుండానే నీ డౌట్లు వచ్చేస్తే ఇంకా నీకు నోట్స్ మేకింగ్ మీద ఎందుకు ఎప్పటికొస్తుందండి? అసలు 3 నెలల పాటు నోట్స్ మేకింగ్ నువ్వు చేయగా 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 అప్పుడు నీకు వస్తుంది. అదన్నమాట. ఇది 1.5 month. ఆ తర్వాత కీలకమైన బుక్స్ రీడింగ్ దశ ఇది. అంటే ఏఆర్బి అంటే ఏదో అనుకోకండి, అడ్వాన్స్డ్ రిఫరెన్స్ బుక్స్. ఏదో నితిన్ సింఘాని అని, లక్ష్మీకాంత్ అని, రమేష్ సింగ్ అని ఇతర ఇలాంటి పుస్తకాలు అనమాట. అడ్వాన్స్డ్ రిఫరెన్స్ బుక్స్ అని 2 months అనమాట. ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ తోటి, ఇంటర్ఫేస్ తోటి చదవాలి. అంటే ఇక్కడ అన్ని సబ్జెక్టులు చదివారు, ఇక్కడ అన్ని సబ్జెక్టులు స్పెషల్ గా చదివారు, ఇక్కడ ఏం చేస్తారంటే అన్ని సబ్జెక్ట్ని కలిపి చదువుతారు. అంటే హిస్టరీ చదువుతున్నప్పుడు జాగ్రఫీని చదువుతున్నప్పుడు ఎకానమీని చదువుతున్నప్పుడేమో ఎన్విరాన్మెంట్ చదువుతున్నప్పుడేమో సైన్స్ అండ్ టెక్నాలజీని, సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నప్పుడేమో కరెంట్ అఫైర్స్ ని ముడిపెట్టి చదువుతావు. అది ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇంటర్ఫేస్ అంటేనండి. అందులో హిస్టరీ చదువుతున్నప్పుడు అంటే ఉదాహరణకి హిస్టరీలో మౌర్యులు వస్తారు, గంగా సింధు మైదానము లేకపోతే కనుక గంగా మైదానము ఆ ప్రాంతాల్లో మౌర్యుల పాలన స్టార్ట్ అయింది. 16 అంటే షోడశ మహాజనపదాల్లో మౌర్య సామ్రాజ్యం మాత్రమే, మగధ సామ్రాజ్యం మాత్రమే మనకి కీలకమైనది. ఎందుకు అవ్వాలి అనేది జాగ్రఫికల్ రీజన్స్ ఉంటాయి. మీరట్లోనే 1857 రివోల్ట్ మే 10వ తారీఖున వచ్చిందా? 1857 మే 10వ తారీఖున మీరట్లోనే ఎందుకు రావాలి? కాన్పూర్లోనో ఖరగ్పూర్లోనో రావచ్చు కదా, జాగ్రఫికల్ లొకేషన్ ఉంటుందండి. కాబట్టి జాగ్రఫికల్ సౌత్ ఇండియాలో అంతెందుకండి, అలెగ్జాండర్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే పురుషోత్తముడు లాంటి వాళ్ళు కానీ, లేదా ఇతరత్ర లాంటి వాళ్ళు కానీ, ఎలాగైతే మీకు అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచ్ కి సంబంధించి కొన్ని మ్యాచ్ల్లో ఆడినప్పుడు మన వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు అని చెప్తుంటాడు. అక్కడ మ్యాచ్ లో పిచ్ సరిగ్గా పనిచేయకపోవడం అలాగే ఎలాగైతే ఉంటుందో అలా జాగ్రఫీ కూడా కీలకమవుతుంది హిస్టరీకి. యూ హ్యావ్ టు ఇంటర్ప్రిట్ చేయాలంటే ఏం తెలియాలి? ముందు దాని సబ్జెక్ట్ తెలియాలి. నీ ఎకనామిక్స్ తెలిస్తేనే కదా జాగ్రఫీ తోటి ముడిపెట్టగలవు. జాగ్రఫీ తెలిస్తేనే కదా మినరల్స్ ఇంకోటి తెలియాలంటే ఇక్కడ తెలుగు మీడియం పుస్తకాలు ఉన్నాయి. ఎన్సీఆర్టీ అంటే నా ఉద్దేశం తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం అని. దిస్ ఐ హావ్ టు ఐ థింక్ నేను ఇక్కడ అది కూడా రాసి ఉండాల్సింది, ఇకపై రాస్తానండి.
ఇక్కడ ఎన్సీఆర్టీ అన్నానండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకండి. తెలుగు మీడియం పుస్తకాలు తెలుగు మీడియం అండి. ప్లీజ్ నోట్ డౌన్ దట్ అండి. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం పుస్తకాలు. ఆల్రెడీ తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం పుస్తకాలు నేను మీకు అందజేయడం జరిగిందండి. ఆ తెలుగు మీడియం పుస్తకాలు ఈ గురుకులం స్టూడెంట్స్ కి తెలుగు మీడియం పుస్తకాలు ఏమిటి అన్నమాట. సో సరే ఆ పక్కన పెడదాం. అలా ఇవన్నీ చదవాల్సి ఉంటుందండి. ఇది అసలైన దశ. ఇప్పుడు చూడండి, ఒక స్టూడెంట్ ఐఏఎస్ ప్రిపరేషన్ లో ఇది ఒక 3 నెలలు అనుకుంటే, లేదా 2.5 నెలలు అనుకుంటే, ఇది ఒక 1.5 మంత్ అనుకుంటే, టోటల్ గా ఇక్కడ 4 లేదా 4.5 నెలలు అయిందండి. ఇది ఒక 2 నెలలండి. అంటే 6 నెలల పాటు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోయి చదవయ్యా. 6 నెలల పాటు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోయి చదువు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఈ గురుకులంలో నేను ఏం చేస్తానని అడిగితే, డే 1 నుంచి, అంటే నీ ఫేజ్ 1 నుంచి, ఇలా చూడండి, ఇక్కడ మై సెషన్స్ అనే పదం వాడానండి. ఇక్కడ నా సెషన్స్ ఉంటాయండి. నేనేం చేస్తానన్నమాట, డే 1 నుంచి లైవ్ లో కొన్ని, రికార్డింగ్ లో కొన్ని, ఈ గురుకులంలో మాత్రమే జాయిన్ అయి నన్ను నమ్మిన నా యొక్క సోదర సోదరీమణులారా, మీకు మాత్రమే, ఈ గురుకులంలో నాతో పాటు జర్నీ చేస్తే జీవితం బాగుపడుతుందనే నమ్మకంతో ఉన్న వారి కోసం మాత్రమే. నిజానికి నన్ను కూడా నమ్మద్దండి, నేను చెప్పే ప్రిపరేషన్ విధానం నమ్మండి అని చెప్పి ఏం చేస్తానంటే, నేను మై సెషన్స్ అని స్టార్ట్ చేశానండి. ఇక్కడ డే 1 నుంచి దాదాపు 6 నెలల పాటు నా సెషన్స్ ఉంటాయండి. కాస్త అటు ఇటుగా 6 నుంచి 8 నెలలు ఉంటాయి. ఖచ్చితంగా అయితే 6 నెలలు ఉంటాయి. 6 మంత్స్ గ్యారంటీ ఉంటాయి. అంటే మీతో పాటు నేను కూడా జర్నీ చేస్తాను. ఈ జర్నీ ఎలా ఉంటుందో చూడండి. నా సెషన్స్ లో నేను 10 పాయింట్ ఫార్ములా పెట్టుకున్నానండి. 1, నేను యూపీఎస్సీకి సంబంధించిన స్ట్రాటజీని మీకు ఇవ్వాలి. ఏ క్వశ్చన్ వస్తుంది, ఏ క్వశ్చన్ రాదు, ఏ టాపిక్ వస్తుంది, ఏ టాపిక్ రాదు, ఏది చదవాలి, ఏ చదవకూడదు, ఎకానమీ ఎలా చదవాలి, జాగ్రఫీ ఎలా చదవాలి, లాంటి వాటికి సంబంధించిన స్ట్రాటజీ. 2, గైడెన్స్. సాధారణంగా కోచింగ్ సెంటర్లు ఏం చేస్తాయంటే నీకు గైడెన్స్ ఇవ్వవు, కేవలం సబ్జెక్ట్ కోచ్ చేస్తాయి. నేనేం చేస్తానంటే సబ్జెక్ట్ ని కోచ్ చేయను, గైడ్ మాత్రమే చేస్తానండి. నేను కోచ్ చేయను, నాకు సబ్జెక్టులు కోచ్ చేయడం తెలియదు, నేను చేయకూడదు. దాని సబ్జెక్టులు ఎక్స్పర్ట్లు ఉంటారు, నేను గైడ్ మాత్రమే చేస్తాను. హెల్త్ అండ్ న్యూట్రిషన్ మీద ఏం చదవాలి, ఎలా చదవాలి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చదవాలి, ఎలా చదవాలి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏం చదవాలి, ఎలా చదవాలి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఏం చదవాలి, ఎలా చదవాలి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి. ఎస్సీ ఎస్టీల గురించి కావచ్చు, డీనోటిఫైడ్ ట్రైబ్స్ గురించి కావచ్చు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ సంబంధించిన సమస్యల గురించి కావచ్చు, స్వచ్ఛ భారత్ మిషన్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ లో వస్తున్న ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా తీసుకోవాలని చెప్పే గైడెన్స్ మాత్రమే నేను ఇస్తాను. నెక్స్ట్, యూపీఎస్సీ రిక్వైర్మెంట్ ఏం కోరుతోంది మిమ్మల్ని యూపీఎస్సీ? పండు కోరుతోందా, పండులో ఉన్న గుజ్జు కోరుతోందా, గుజ్జు లోపల ఉన్న ఏమంటా అంటే గింజలు కోరుతోందా? అలాగే ఎక్కడ న్యూస్ పేపర్స్ చదవడం మొదలు పెట్టాలి, ఎప్పుడు న్యూస్ పేపర్స్ చదవడం మొదలు పెట్టాలి, ఏ రోజు నుంచి న్యూస్ పేపర్స్ చదవడం మొదలు పెట్టాలి. ఈ దశలో న్యూస్ పేపర్ చదవకూడదండి. నువ్వు ఈ దశలో ఉంటే న్యూస్ పేపర్ చదవకపోయినా పర్వాలేదు, ఈ దశను చదివితే మంచిది. ఈ దశలో పూర్తిగా చదవడం మొదలు పెట్టాలి. అంటే నీ ప్రిపరేషన్ లో ఎన్సీఆర్టీలు కనీసం 6th to 10th క్లాస్ అయ్యేంత వరకు నువ్వు న్యూస్ పేపర్ చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే. న్యూస్ పేపర్ బికమ్స్ ఎ టిష్యూ పేపర్ వితౌట్ కంప్లీటింగ్ ఎన్సీఆర్టీ 6th to 10th క్లాస్. నీకు హిస్టరీ తెలీదు, జాగ్రఫీ తెలీదు, ఇండియన్ ఎకానమీ తెలీదు, ఇండియన్కి సంబంధించిన విషయాలు తెలియవు, సైన్స్ తెలియదు, విటమిన్ తెలియవు, ఏమీ తెలియవు, న్యూస్ పేపర్ చదివితే ఏమర్థమవుతుంది? సరే, ఎక్కడ న్యూస్ పేపర్ చదవాలి లాంటివి చెప్తాను. తర్వాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అండి. అసలు నేను ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఇంట్రాక్షన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయో నాకు తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. టోటల్ గా నేను ఓల్డ్ క్వశ్చన్స్ ని అన్నింటినీ నేను డీల్ చేసే సమయానికి చాలా ఎక్కువ అవుతాయి. అందుకని దయచేసి ఓల్డ్ క్వశ్చన్స్ పేపర్స్ ఎలా చదవాలి లాంటివి, ఇంకా ఫ్లో చార్ట్స్ గుర్తుంచుకోవడానికి వీలుగా, స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవడానికి వీలుగా, ఎలాగో మనం మర్చిపోతుంటాం కాబట్టి ఒక విషయాన్ని ఎలా గుర్తుంచుకోవాలి, ఫ్లో చార్ట్ ద్వారా ఎలా గుర్తుంచుకోవాలి, దానికి ట్రీ మెథడ్ అని పేరు పెడతానండి. ఆ ఫ్లో చార్ట్ ద్వారా ట్రీ మెథడ్, మామూలుగా మైండ్ మ్యాప్ అంటారండి, మామూలుగా యూజువల్ వర్డ్ అది. నేను మైండ్ మ్యాప్ అనే పదం వాడకుండా ఫ్లో చార్ట్స్, ట్రీ మెథడ్ అనే పదం వాడతానండి. అలాగే కరెంట్ అఫైర్స్ తోటి జనరల్ స్టడీస్ ఎలా ముడి పెట్టాలి,
కరెంట్ అఫైర్స్ తో జనరల్ స్టడీ ఎలా ముడిపెట్టాలో ఆల్రెడీ నేను ఒక వీడియోని మీకు ఇవ్వడం జరిగిందండి. కరెంట్ అఫైర్స్ ని ఏ విధంగా ముడిపెట్టి చదవాలి, ఎలా చదివితే బాగుంటుంది అనే దానికి సంబంధించి ఆల్రెడీ మనకి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం జరిగిందండి. కాబట్టి ఏ విధంగా జనరల్ స్టడీస్, జనరల్ స్టడీస్ సంబంధించిన మళ్ళీ మనకి ఏ విధంగా కరెంట్ అఫైర్స్ లో వస్తున్నాయి లాంటి వాటికి సంబంధించిన వివరాలను మీరు తెలుసుకోవాల్సి ఉంటుందండి. అది నేను మన యొక్క వెబ్సైట్ లో స్ట్రాటజీ టు క్రాక్ ఐఏఎస్ అనే దాంట్లో కంప్లీట్ ప్లాన్, నోట్స్ మేకింగ్, జనరల్ ఎస్సే, టెర్మినాలజీ ఆఫ్ జిఎస్, అలాగే జిఎస్ సంబంధించిన, తెలుగు మీడియం సంబంధించిన, మీడియం సెలక్షన్ సంబంధించిన, ఇండియన్ హిస్టరీకి సంబంధించిన టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ అని చెప్పి అనమాట. కరెంట్ అఫైర్స్ ప్లస్ జనరల్ స్టడీస్, అలాగే ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి, ఎస్ఎస్ ఎలా ఉంటాయి, ఇలాంటి వాటికి సంబంధించినవి. అయితే ఇది కేవలం ఈ గురుకులంలో జాయిన్ అయిన పిల్లలకి మాత్రమే ఉంటుందండి. వాళ్ళకి మాత్రమే ఇవ్వబడిన పాస్వర్డ్ తో మాత్రమే ఇవన్నీ మీకు ప్రొటెక్టెడ్ గా ఇవ్వబడతాయి. ఎందుకంటే మీరు నన్ను నమ్మి మీరు మీరు నాతో జర్నీ చేస్తున్నప్పుడు నేను ఆ మాత్రం ప్రొటెక్షన్ మీకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి. అలాగే గవర్నమెంట్ రిపోర్ట్స్ అండి. ఎన్ని రకాల గవర్నమెంట్ రిపోర్ట్స్ ఉన్నాయో వాటన్నింటినీ ఆయా సందర్భాలలో ఎక్కడెక్కడైతే నాకు ఏ టాపిక్లు వస్తాయో ఆ టాపిక్ లో, ఉదాహరణకి మీరు గమనించారు లేదో, మొన్న ఒకసారి నా క్లాస్ చెప్తున్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి చెప్తున్నప్పుడు, డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని చెప్తున్నప్పుడు రేంకే కమిషన్ గురించి కానీ, ఇతాతే కమిషన్ గురించి కానీ, ఏదో జస్టిస్ వెంకటాచలమే లాంటి వాళ్ళ కమిషన్ గురించి కానీ, లేకపోతే కనుక అయ్యంగార్ కమిటీ గురించి కానీ, ఇలా అనేకమైన కమిటీల రిపోర్ట్లని, ఆయా రిపోర్ట్లలో ఉన్న విధానాలని, విషయాలని నేను చెప్తుంటాను. నేషనల్ శాంపిల్ సర్వే ఏదైనా ఇస్తే దానికి సంబంధించి చెప్తూ ఉంటాను. లేకపోతే కనుక సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ వస్తే దానికి సంబంధించి చెప్తాను. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే లాంటిది ఏదైనా వస్తే కనుక దానికి సంబంధించి చెప్తాను. ఎకనామిక్ సర్వే వస్తే దానికి సంబంధించి చెప్తాను. నీతి ఆయోగ్ రిపోర్ట్లు వస్తే దానికి సంబంధించి చెప్తాను. ఇండియా ఇయర్ బుక్ ని ఇంటర్ప్రిట్ చేస్తాను. గవర్నమెంట్ రిపోర్ట్ ని, ఇండియా ఇయర్ బుక్ ని అప్లికేట్ చేస్తూ, నీతి ఆయోగ్ రిపోర్ట్ ని అప్లై చేస్తూ చేసే ఒక వినూత్నమైన ప్రోగ్రామ్. దీని అంతటితో పాటు ప్రతి క్లాసులో నేను మీకు స్కిల్స్, టాలెంట్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్తానండి. గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. అదేంటంటే డే 1 నుంచి నేను ఈ క్లాసుల్ని ఓ పక్కన మీరు ఎన్‌సీఈఆర్‌టీలు, అడ్వాన్స్ రిఫరెన్స్ పుస్తకాలు చదువుతుంటే, ఇంకో పక్కన నేను ప్రతిరోజు మీకు లైవ్ ద్వారా కొన్ని, రికార్డింగ్ ద్వారా కొన్ని, వారంలో 3 రోజులేమో లైవ్ క్లాసులుంటాయండి. వారంలో 6 రోజులేమో రికార్డింగ్ క్లాసులుంటాయండి. ఈ పెట్టి వాటితో పాటు మీకు వారం, వారం ఒక టెస్ట్ పెట్టి, ఆ టెస్ట్ మాత్రమే కాకుండా మళ్ళీ ఎస్సేకి సంబంధించిన ఒక టెస్ట్ పెడతానండి. ఆల్రెడీ మొన్నెప్పుడో ఎస్సేకి సంబంధించిన టెస్ట్ నేను అనౌన్స్ చేసినట్టు గుర్తు. ఒక ఎస్సే టెస్ట్ పెడతానండి. అలాగే మీరు ఈ ప్రిపరేషన్‌లో దాదాపుగా ఎన్ని రకాలైన, అంటే మెయిన్ స్ట్రీమ్ కోచింగ్ సెంటర్స్ ఇవ్వనివేవైతే ఉన్నాయో దయచేసి చెప్తానండి. మెయిన్ స్ట్రీమ్ కోచింగ్ సెంటర్స్ ఇవ్వనివేవైతే ఉన్నాయో ఆ గైడెన్స్, స్ట్రాటజీ, ప్లానింగ్ ఇవ్వడమే ఈ గురుకులం అంటే. మెయిన్ స్ట్రీమ్ కోచింగ్ సెంటర్స్ ఇస్తున్న కోచింగ్ ఏదైతే ఉన్నాయో, సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మాత్రం ఇవ్వడం మన ఈ గురుకులంలో జరగదు. సబ్జెక్ట్ నేమో అక్కడెక్కడో చదువుతారు మీరు, ఎన్‌సీఈఆర్‌టీ చదువుతారు మీరు, రమేష్ సింగ్ పుస్తకంలో చదువుతారు. కానీ రమేష్ సింగ్ పుస్తకం ఎలా చదవాలి? 8 క్లాసులు తీసుకుంటాను. లక్ష్మీకాంత్ పుస్తకం ఎలా చదవాలి? 8 క్లాసులు తీసుకుంటాను. లేకపోతే ఎన్‌సీఈఆర్‌టీ ఎలా చదవాలి? 8 క్లాసులు తీసుకుంటాను. నితిన్ సింఘానియా పుస్తకం ఎలా చదవాలి? 8 క్లాసులు తీసుకుంటాను. ఎస్సేస్ ఎలా రాయాలి? ఏదో 5, 6 క్లాసులు తీసుకుంటాను. ఇలా అన్ని రకాలుగాను ఒక ప్లానింగ్ గీసుకొని వాటికి అనుగుణంగా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేనైతే మనస, వాచ, కర్మణ నేను చిత్తశుద్ధితో పనిచేస్తున్నానండి. నేను మీకన్నా బాగా ప్రిపేర్ అవుతున్నాను. మీకన్నా బాగా నేను అన్ని నోట్స్‌లు అవి రాస్తున్నాను. అయితే ఇక్కడ నేనేదో దయచేసి నేనేదో మిమ్మల్ని ఏమంటారంటే ఏదో అరచేతిలో స్వర్గాలు చూపించడాలో, లేకపోతే కనుక భూ భూ భూమార్గం బద్దలైపోతుంది లాంటివి చెప్పడాలో, లేకపోతే గనక ఏమంటాం దాన్ని, ఇంకా టైడ్ యాడ్‌లా మీరు అవాక్కయిపోతారని ఇలాంటివి నేను చెప్పడం లేదండి. నేనేమంటానంటే, నేను గైడెన్స్ మాత్రమే ఇస్తాననే సత్యాన్ని గనక మీరు అర్థం చేసుకుంటే, అప్పుడు మాత్రమే మీకు ఈ గురుకులం అర్థమవుతాది. చివరిగా ఒక విషయం చెప్పి దీన్ని ముగిస్తాను నేను. పిల్లి
పిల్లల్ని చాలా కేర్ తీసుకుని పెంచుతున్నాను. పట్టుకుంటుంది, నలిపేస్తుంది, కౌగిలించేసుకుంటుంది, మాటి మాటికి ఇళ్ళు మార్చేస్తుంది. అసలు పిల్లి పిల్లల్ని బాగా కేర్ తీసుకుంటుందండి. ఇది విద్యా బోధనలో పిల్లి పిల్లల్ని పెంచడం అనేది సంస్కృతంలో మార్జాల కిషోర న్యాయం అంటారండి. అది ఎక్కడుంటుంది అంటే నారాయణ, చైతన్య లాంటి కార్పొరేట్ కాలేజీల్లో ఉండే రెసిడెన్షియల్ వాటిల్లో ఉంటాయి. అలా కాకుండా కోతి పిల్లల్ని పెంచుతుందండి. కోతి ఓ కొమ్మ మించి ఇంకో కొమ్మ మీదకి దూకుతున్నప్పుడు పిల్ల కోతి తల్లిని పట్టుకోవాలి తప్ప తల్లి కోతి పిల్లని పట్టుకోదు. నువ్వు పట్టుకుంటే బతుకుతావు, పట్టుకోకపోతే పోతావు. నాకేంటి? నువ్వు నా పిల్లవైతే నాకేంటి? నా కడుపున పుట్టినదానివైతే నాకేంటి? అని పిల్లల్ని అస్సలు పట్టించుకోకుండా తాను మాత్రం ముందుకు వెళ్ళిపోయేది కోతి పిల్లల్ని పెంచడం. దాన్ని మర్కట కిషోర న్యాయము అంటారు. మర్కట అంటే కోతి, మార్జాల అంటే పిల్లి, కిషోర అంటే పిల్లలు, కిషోర అంటే పిల్లలండి. కాబట్టి మార్జాల కిషోర న్యాయం అంటే పిల్లి పిల్లల్ని పెంచడం, మర్కట కిషోర న్యాయం అంటే కోతి పిల్లల్ని పెంచడం. ఇవి కోచింగ్ సెంటర్స్ అండి. మీకు వాజీరామ్ కానీ, శ్రీరామ్ కానీ, ఇంకొకళ్ళు కానీ కోతిలా ఉంటాయండి అవి. మీరు కావాలంటే గమనించండి. మీరు ఎనీ కోచింగ్ సెంటర్‌లో మిమ్మల్ని వ్యక్తిగతంగా పట్టించుకుంటారా? ఉండరు. సీ వాళ్ళు తప్పట్లేదండి. నా నా పాయింట్ మీరు గమనించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే నేను వీళ్ళని విమర్శించడం లేదండి. నేను వీళ్ళని విమర్శించడం లేదు. మీకు సమాజంలో ఏమి ఉన్నాయో చెప్తున్నానంతే. ఇప్పుడు గోకిషోర న్యాయము అని ఒకటుందండి. ఆవు పిల్లల్ని ఎలా పెంచుతుందంటే పిల్లిలాగా పూర్తిగా కేర్ తీసుకోదండి. కోతిలాగా అస్సలు విడిచిపెట్టదండి. మరేం చేస్తుందంటే ఆవు నడుచుకుంటూ వెళ్తుందండి. నడుచుకుంటూ వెళ్తుందండి. నడుచుకుంటూ వెళ్తుందండి. నడుచుకుంటూ వెళ్తుందండి. ఇప్పుడు ఆవు యొక్క దూడ ఈ ఆవు దగ్గరికి వస్తే ఆవుతో పాటు ముందుకెళ్తుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఈ దూడ ఇలా దారి తప్పిందనుకోండి. అప్పుడు ఈ ఆవు ఏం చేస్తాడు ఇక్కడ ఆగుతుందండి ఇక్కడ. అంతేకాని పిల్లిలాగా ఆవు దూడని "దూడా దూడా రా నాతో, దూడా దూడా రా నాతో, దూడా దూడా రా నాతో" అందండి. అనదు. కోతిలాగా పోతే పో అందండి. మరేం చేసిందండి? ఆగింది. ఆగి ఈ దూడ దారి తప్పి మళ్ళీ బుద్ధి వచ్చి తనతోటి వచ్చేంత వరకు గోవక్కడే ఆగుతుంది. దూడ వచ్చిన తర్వాత మళ్ళీ ముందుకెళ్తుంది. మళ్ళీ ఆగుతుంది. అంటే దారి తప్పిన దూడ తనతో వచ్చేంత వరకు ఆగి, ఆగి ముందుకు వెళుతుంది తప్ప పిల్లిలాగా మరీ పట్టించుకోదు. కోతిలాగా మరీ విడిచిపెట్టదు. ఇది గోకిషోర న్యాయం. ఇదే గురుకులం. నేను మరీ మిమ్మల్ని పట్టించుకోను. మరీ వదిలిపెట్టను. నేను ఎవ్రీ డే రికార్డింగ్‌లోనూ, లైవ్‌లోనూ మీకు కనిపిస్తూ ఉంటా. ఎవ్రీ డే మీకు వాట్సాప్‌లో నేను పింగ్ చేస్తూ ఉంటా. ఎవ్రీ డే, ఎవ్రీ క్షణం నేను వాట్సాప్‌లో మీకు ఆన్‌లైన్‌లో ఉంటా. మీరు నాతో మాట్లాడొచ్చు. మీరు నాతో చాట్ చేయొచ్చు. మీరు నా వీడియోలు వినొచ్చు. మీరు నా లైవ్ క్లాసులు వినొచ్చు. నేను ఎన్‌సీఈఆర్‌టీ ఎలా చదవాలో చెప్తాను. లక్ష్మీకాంత్ ఎలా చదవాలో చెప్తాను. రమేష్ సింగ్ ఎలా చదవాలో చెప్తాను. హిస్టరీ ఎలా చదవాలో చెప్తాను. జాగ్రఫీ ఎలా చదవాలో చెప్తాను. ఓల్డ్ క్వెషన్ పేపర్స్ ఎలా చదవాలో చెప్తాను. ఫ్లో చార్ట్ ఎలా వేసుకోవాలో చెప్తాను. ఎస్సే ఎలా రాయాలో చెప్తాను. రైటింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్తాను. మెమరీ ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్తాను. కాన్సంట్రేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్తాను. కాన్ఫిడెన్స్ ఎలా డెవలప్ చెప్తాను. ఏకాగ్రత ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్తాను. జీవితం పట్ల ఉదాత్తమైన ఆశయాలు ఎలా ఏర్పరచుకోవాలో చెప్తాను. అమ్మా నాన్నని గౌరవించడం ఎలాగా, గురువుల్ని గౌరవించడం ఎలాగా, సిస్టమ్ ని గౌరవించడం ఎలాగా, భక్తి అంటే ఏంటి, శ్రద్ధ అంటే ఏంటి, ఫీజు కట్టేసి వెళ్ళిపోవడం మాత్రమే గైడెన్స్ ప్రోగ్రామో కోచింగ్ ప్రోగ్రామో అవదని రోజు నాతో పాటు నువ్వు కూడా అగ్నితోటి కడుక్కోవాలని, నాతో పాటు సమానంగా నువ్వు కూడా నోట్స్ రాయాలని నేను చెప్పడమే. అందుకే నేనేం చేస్తాను, నేను కూడా చేతి రాతతోటి అసలు ఇవాళ కూడా ఇది చూడండి, నేను చేతి రాతతో రాసినదండి ఇది. అంతేగాని నేను ఇలా నా చేతి రాతతో రాయకుండా దీన్ని కనుక నేను ఒక ఏమంటే పీపీటీ చేసి మీకు ఇవ్వచ్చండి. కానీ పీపీటీ చేయలేదు. ఇక్కడ చూడండి నా హ్యాండ్ రైటింగ్ ఉంది అక్కడ. నేను హ్యాండ్ రైటింగ్ తోటి ప్రతిరోజు ప్రతి నోట్స్ మీకు పంపించబడుతున్న ప్రతి నోట్స్ ఈ గురుకులంలో స్టూడెంట్స్ కి పంపించబడుతున్న ప్రతి నోట్స్
నేను మీకు ఖచ్చితంగా నా చేతి రాతతోటి కూడిందై ఉంటుందండి. అంత మాత్రమే కాదు, మీరు ఇంకో విషయం కూడా గమనించాలండి. అదేమిటి అంటే, నేను గోవు లాంటి వాడిని. మీరు దారి తప్పి మళ్ళీ నా దాకా వస్తే అందరం కలిసి ముందుకెళ్తాం. మీరు దారి తప్పి వెళ్ళిపోతే నేనలా మౌనంగా, నేను అలా మీకోసం సహనంగా నిరీక్షిస్తూ ఆగి, ఆగి ముందుకు వెళతాను. ఒకటి మాత్రం నిజం, మనందరం కలిసి ఈ 3 దశలు దాటి అసలైన దశలోకి వెళితే కృషి ప్లస్ కసి ఆఫ్ ద స్టూడెంట్. ఇక్కడ నా పాత్ర ఏమీ లేదు. అయిపోయింది. మీరు ఆల్రెడీ, మీరు చిన్నప్పుడు మూడవ తరగతిలోనో, రెండవ తరగతిలోనో ఉన్నప్పుడు మిమ్మల్ని చెయ్యి పట్టుకుని అమ్మ తీసుకెళ్తుంది. కానీ మీరు బీటెక్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మిమ్మల్ని చెయ్యి పట్టుకుని అమ్మ కనుక ఏదో కాలేజీకి తీసుకెళ్తే అసహ్యంగా ఉంటుంది. ఈ 3 దశలు అయిపోయిన తర్వాత నా పాత్ర దాదాపు అయిపోయినట్టే. ఈ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళతోటి సాధారణంగా ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతులు మధ్యములు ధీరుల్ విఘ్నహీన్యమానులగుదర్ ప్రారబ్ధములు జగింపరు సుమి ప్రజ్ఞానిధులు కావునని అంటాడు భర్తృహరి. కొంతమంది ఇక్కడ ఆగిపోతారు, కొంతమంది ఇక్కడ ఆగిపోతారు, కొంతమంది ఇక్కడ ఆగిపోతారు, కొంతమంది ఇక్కడ ఆగిపోతారు, కొంతమంది ఇక్కడ ఆగిపోతారు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని అని, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే అని రోజు సాంగ్ వేసుకుంటుంటాను. రాలిపోయే పువ్వులు ఇలా రాలిపోతూ 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 ఉంటాయి. ఎవరైతే ధీరులో, ఎవరైతే విజయాలు సాధించాలని, విజయ శిఖరాలు చేరాలని నిర్ణయించుకుంటారో, ఎవరైతే చిట్ట చివరి వరకు నిలబడతారో, పట్టు పట్ట రాదు పట్టిన బిడప రాదు పట్టిన పట్టు బిడబెట్ట కన్నా అంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు ఇక్కడ దాకా వెళతారు. అలా మీరందరూ వెళ్ళాలని నా కోరిక. అలా వెళ్ళేందుకు నేను కాస్త మిమ్మల్ని మోటివేట్ చేయగలిగితే చాలు. ఇక్కడ రాలిపోయిన వాడు రాలిపోతూ రాలిపోతూ ఈ గురుకులాన్ని తిట్టి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రాలిపోయిన వాడు రాలిపోతూ రాలిపోతూ ఎవరినో తిట్టి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రాలిపోయిన వాడు ఐఏఎస్ నుంచి వెళ్ళిపోవచ్చు. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్టుగా ఒకటి మాత్రం నిజం, సూర్యుడి మీద నీ కోపం వచ్చి నేను సూర్యుడా నిన్ను చూడను అంటే అది నీకు నష్టమో సూర్యుడికి నష్టమో తెలుసుకోవడమే. అమ్మ మీద కోపం వచ్చి అమ్మ నీతో మాట్లాడనంటే అమ్మకి నష్టమా నీకు నష్టమా? అన్నం మీద కోపం వచ్చి అన్నమా నేను నిన్ను తినను అంటే అన్నానికి నష్టమా నీకు నష్టమా? గురువు మీద కోపం వచ్చి గురువుని తిట్టుకుంటూ వెళ్ళిపోతే గురువుకి నష్టమా శిష్యుడికి నష్టమా? దేవుడి మీద, అల్లా మీదనో, జీసస్ మీదనో, వెంకటేశ్వర స్వామి మీదనో, సాయిబాబా మీద నీ కోపం వచ్చి ఆయన తిట్టడం మొదలు పెడితే నష్టం దేవుడికా నీకా? అర్థం చేసుకుంటే అర్థమైనంత అర్థమవుతుంది. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా అవుతుంది. ఇది యాక్చువల్ గా ఈ గురుకులంలో మనం చెప్పుకునే ప్రయత్నం. అందుకని ఇక్కడ నా పాత్ర ఎంత ఉందో నాకన్నా మీ పాత్ర ఎక్కువ ఉందని, నాది 25% మాత్రమేనని, స్టూడెంట్ గా మీది 75% అర్థం చేసుకుంటే ఈ గురుకులంలో ఉండండి. ఈ గురుకులంతో ముందుకు సాగండి. ఇక్కడ కనుక ఉంటే ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్ళేందుకు మాత్రం అవకాశం ఉందని మాత్రం నేను చెప్పగలనండి.